తులారాశి జాతకులకి 2026 ఆంగ్ల సంవత్సర ఫలితాల్లో భాగంగా గ్రహాల యొక్క స్థితిగతి కలిక వాటి ప్రభావం అంతా కూడా ఏ రకంగా ఇవ్వబోతున్నాయి, రాజయోగం తిరిగి రావడానికి, ధనాదాయం పెరగడానికి, వ్యాపారంలో అభివృద్ధికి వెళ్ళడానికి ఎటువంటి అవకాశాలు ఉన్నాయి విశ్లేషించడం జరుగుతుంది. ప్రధానంగా వీడియో అంతా కూడా చూడండి. మీకు ప్రధానంగా పరిహారాలంతా కూడా చెప్పడం జరుగుతుంది. తగు పరిష్కారాలు ఆచరించడం వల్ల తులారాశి జాతకులకి విశేషంగా అష్టైష్ ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా చూసుకుంటే తులారాశి జాతకులకి శుక్రుడు యోగకరంగా ఉండాలి. ఏప్రిల్ 14 తర్వాత శుక్రుడు శనీశ్వరుడు యొక్క కలియిక అంతా కూడా జరుగుతూ ఉంటుంది. మీనరాశి స్థానంలో ప్రధానంగా మీనరాశిలో అంతా కూడా శుక్రుడు శనీశ్వరుడు యొక్క కలిగి జరుగుతుంది. ఏప్రిల్ నెలలో అంతా కూడా అత్యంత అనుకూలంగా రాజ్యయోగం తిరిగి రావడానికి ఆస్కారం ఉంటుంది. ధనాదాయం పెరగడానికి ఆస్కారం ఉంటుంది. శుక్రుడు ఉచ్చస్థానంలో సంచారం అంతా కూడా ఏప్రిల్ నెలలో జరుగుతుంది. ప్రధానంగా శుక్రుడు ఇక్కడ చూసుకుంటే శుక్రుడు అంతా కూడా లక్ష్మీకారకుడు, ప్రధానంగా ధనాదాయానికి కారకుడు, విపరీత రాజయోగానికి కారకుడు అవుతుంటారు. మీకంతా కూడా ఆర్థికంగా ఉన్న స్థితి కలగడానికి కమలాత్మ దేవి ఆరాధన, శ్రీసూక్త విధంగా లక్ష్మీ కుబేర శాంతి హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం వల్ల అత్యంత అనుకూలంగా ఉంటుంది. ప్రధానంగా చూసుకుంటే జనవరి 15వ తారీఖు నుంచి ఏప్రిల్ 28వ తారీఖు దాకా మిశ్రమైన ఫలితాలంతా కూడా చూస్తూ ఉంటారు. వ్యాపారంలో ఒడిదుడుకులు కానీ, శ్రమతో కూడిన సంపాదన కానీ, దూర ప్రయాణాలంతా కూడా చేస్తూ ఉండడం, బడలిక ఉంటుంది, శరీరం అంతా కూడా అలసటగా ఉంటుంది, అనారోగ్య సూచన అంతా కూడా సూచనప్రాయంగా చెప్పడం, కీళ్ళ వాపులు, కాళ్ళ నొప్పులు కానీ, చర్మ సంబంధమైన అనారోగ్యాలు కానీ మనం చూడడం జరుగుతూ ఉంటుంది. ప్రధానంగా చూసుకుంటే ఈ దోషాలంతా కూడా నివారణ కలగడానికి నవగ్రహ ఆరాధన విశేషంగా చేస్తూ ఉండాలి. నవగ్రహ స్తోత్రాలు పఠనం చేసుకోవడం, నవగ్రహాలకు అంతా కూడా ప్రదక్షిణాలు చేసుకోవడం, ఆవునైతే దీపారాధన నవగ్రహ దేవాలయంలో పెడుతూ ఉండడం వల్ల నవగ్రహ శాంతి కలుగుతూ ఉంటుంది. నవగ్రహ శాంతి హోమాది కార్యక్రమంలో భాగంగా శుక్రుడికి, బృహస్పతికి, అంగారకుడికి, శనీశ్వరుడికి, రాహువుకి అంతా కూడా జపము హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం వల్ల విశేషమైన ధన ప్రాప్తి లభించడానికి, వ్యాపారంలో అభివృద్ధి కలిసి రావడానికి ఆస్కారం ఉంటుంది. విందు వినోదాల్లో, వివాహాది శుభకార్యాలు జరగడానికి బృహస్పతి అనుగ్రహం వల్ల అత్యంత అనుకూలంగా జరగడానికి తులారాశి జాతకులకి జూన్ 14 తర్వాత ఆగస్టు 28 దాకా రాజయోగం స్థితి రావడానికి ఆస్కారం ఉంటుంది. స్వల్పంగా గ్రహస్థితి అంతా కూడా పంచగ్రహ కూటమి యొక్క చతుర్గ్రహ కూటమి, త్రిగ్రహ కూటమితోటి గ్రహాల యొక్క స్తంభనం అంతా కూడా ప్రథమార్థంలో అంతా కూడా ఉంది కావున మిశ్రమైన ఫలితాలు చూస్తూ ఉంటారు. ద్వితీయార్థంలో అంతా కూడా రాజయోగం స్థితి రావడానికి జూన్ 14 తర్వాత యోగకరంగా ఉంటుంది. అత్యంత అనుకూలంగా విపరీత రాజయోగం స్థితి రావడానికి రాజశ్యామల యజ్ఞాతి వ్రతులు ఆచరించుకోవడం, జన్మజాతకమే ప్రధానమైన జాతకంగా ఉంటుంది. జన్మజాతకంలో సకల గ్రహదోష నివారణ కలగడానికి ప్రధానంగా ప్రతి అమావాస్య వేళలో అంతా కూడా ఈ యొక్క దుర్గాదేవి ఆరాధన చేసుకుంటుంటాం. దేవాలయంలో ప్రధానంగా చూసుకుంటే అమావాస్య వేళల్లో ప్రధానంగా దుర్గాదేవి దేవాలయంలో కానీ, మహాలక్ష్మి దేవాలయంలో కానీ, మహాకాళి దేవాలయంలో కానీ కూష్మాండ దీపం వెలిగిస్తూ ఉండడం, అమావాస్య, అష్టమి, నవమి తిథుల్లో కానీ, పౌర్ణమి వేళల్లో కానీ, ప్రదోషకాలంలో ఈ కూష్మాండ దీపం వెలిగిస్తూ ఉండడం, కాలభైరవ స్వామి దేవాలయంలో కూడా కూష్మాండ దీపాన్ని వెలిగించడం వల్ల అష్టైశ్వర ప్రాప్తి కలుగుతుంది, సకల గ్రహదోష నివారణ కలుగుతుంది. ప్రధానంగా నవగ్రహ శాంతి కార్యక్రమంలో భాగంగా మీరంతా కూడా బృహస్పతికి, శుక్రుడికి, అంగారకుడికి మరియు రాహువుకి, శనీశ్వరుడికి అంతా కూడా సూర్య భగవానుడికి కూడా జపము హోమాది కార్యక్రమాలు, దానాది కార్యక్రమాలు ఆచరించుకోవడం, సంపూర్ణ శాంతి అంతా కూడా ఆచరించుకోవడం వల్ల అష్టైశ్వర ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది. వ్యాపారంలో అభివృద్ధి అంతా కూడా సిద్ధించడానికి ద్వితీయార్థంలో యోగకరంగా ఉంటుంది. సినీ రంగుల వాళ్ళకి అత్యంత అనుకూలంగా ఉంటుంది. విదేశీయాన యోగం అంతా కూడా ఎవరైతే ప్రయత్నం చేసుకుంటారో విదేశీయాన యోగం ఉంటుంది. అష్టైశ్వర ప్రాప్తి కలిసి రావడానికి ఆస్కారం ఉంటుంది. ఐటీ రంగంలో వాళ్ళకు కూడా ధనాదాయం పెరగడానికి ఆస్కారం ఉంటుంది. విశేషమైన లాభాలు సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. ఫైనాన్షియల్ ఇన్వెస్ట్మెంట్ తీసుకునే వాళ్ళు ఆగస్టు 18 తర్వాత మీరు లాభాలంతా కూడా గణించడానికి యోగకరంగా ఉంటుంది. శ్రీమాత్రే నమః.